హనుమా. రామచంద్ర, రామ సీతారామ ప్రభో పాహి మాం పాహి మాం. దయానిలయ, మీ కొరకు అన్ని లోకములలో గాలించి తిని నన్నేలు తండ్రి, నన్నేల వదిలి వచ్చితివి. ప్రభు, మరల ఈ వనవాసమేమి, ఈ నారచీరలు ధరించుటయేమి? అలనాడు నా తల్లితో పాటు అరణ్యవాసం చేసి అష్టకష్టాలు పడింది చాలదన. ఈ కలికాలంలో త్రేతాయుగము ఎట్లు వచ్చినది తండ్రి? భక్తుల కోసం భగవంతుడు బ్రహ్మరాతనైనా తారుమారు చేస్తాడనడానికి ఇదే నిదర్శనం హనుమా. ఈ పావన భద్రాచల ప్రాంతమున నిరుపమానమైన శ్రీరామ మందిరాన్ని నిర్మించబోతున్నాడు ఓ నిష్కళంక భక్తుడు. అవును హనుమ, ఈ ప్రాంతము ముందు ముందు మహాపుణ్యక్షేత్రంగా పరిఢవిల్లబోతోంది. అందుకు నాందిగా జరగబోయే పరమాద్భుత సంఘటనలు ప్రక్కనే ఉండి ప్రత్యక్షంగా పరికించాలనే తలంపుతో ఇలా తలమునకు చేరుతిని. ఇది ఏమి ఆశ్చర్యము! అన్ని ఆశ్చర్యములకు నిలయమైన అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. కొండ మీదున్న నా రాముడు తడిసిపోతున్నాడేమో. హనుమా, స్వామి అటు చూడు. పరమాత్ముని ప్రేమలో పడి భక్త్యున్మాదంతో ఎలా ప్రవర్తిస్తోందో చూడు. రాండి దొరా, ఈ ముసలదాని భైత్యం నెత్తికెక్కింది దొరా. గుడి గోపురం లేక రాముడు వానలో పడి తడుస్తున్నాడంట. తన ఇంటికి మాత్రం కప్పెందుకని మొత్తం పీకి పందిరేసింది దొరా. తెల్లవార్లు గట్ల తడిసి తడిసి ముద్దై ముక్కి మూలుగుతాంది దొరా. అయ్యా, అమ్మగారు నేలకొండపల్లికి వెళ్తున్నారు. నేనా ఏర్పాటు చేయి. చిత్తమయ్యా. త్వరగా. భద్రయ్య అయ్యా, రేపటి నుంచి పనిలోకి రానక్కర్లేదు. తహసీల్ కచేరీలో మీకు వేరే పనులు పురమాయిస్తాను, అక్కడికి వెళ్ళండి. చిత్తమయ్యా. యాదమ్మ, ఇల్లంతా శుభ్రం చేసి తాళాలు కచేరీలో ఇచ్చేయి. చిత్తమయ్యా. కమలా, నువ్వు బట్టలు అవి సర్దుకో. నువ్వు ఊరెళ్తున్నావు. నేను ఇక్కడే ఉండి పురుడు పోసుకుంటానని చెప్పాను కదా. లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు. ఈ రోజు నుండి నేను ఈ లంకలో ఉండట్లేదు. ఆ రాముడి గుడి కట్టే వరకు నేను అడవిలో ఏ చెట్టు కింద ఉండాలనుకుంటున్నాను. చాలా గొప్ప నిర్ణయం అండి. కానీ దానికి నన్ను పుట్టింటికి పంపడానికి. కమలా, నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా ఇంకేమీ మాట్లాడద్దు. అసలే గర్భిణివి. ఆ అడవిలో నువ్వు కష్టాలు పడలేవు. నా మాట విను. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే. నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే.
పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. మీరెక్కడున్నా మీ నీడనే నేనుంటాను. వైకుంఠమైనా వైభోగమైనా మీతోనే. నా దేవుడి నుండి నన్ను విడదీయకండి. కమల, మరో జన్మంటూ ఉంటే నీ భార్యనై పుట్టి నీ రుణం తీర్చుకోవాలనిపిస్తుంది. దేవుడు లాంటి మన తహసీల్దార్ గారు ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఏ గోదావరి గట్టులో ఉంటున్నాను వెళ్ళిపోతాండి. రండి రండి జనం అంతా రండి. ఏంది స్వామి ఈ అగాయిచ్చం? ఇల్లు వాకిలి వదిలి ఏడుకొచ్చినారేంది? రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు. ఈడెట్టా ఉంటారు స్వామి? అసలే ఏమి ఉత్తమడిసి కూడా కాదు. ఈ చలిలో వానలో. అవ్వా, రాముడికి నీడ లేదని నీ నీడ నువ్వే దూరం చేసుకున్నావటగా. నిన్ను చూసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నువ్వే కాదంటే ఎలా? బాబాబు, ఇయ్యాలుండి రేపు పోయేదాన్ని. నా సంగతి అట్టా పెట్టండి, నా మాటిని. ఆ రాముడే వచ్చి చెప్పినా ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మందిరం కట్టడం అంతే మాటలయ్యా. లక్షల లక్షల వరహాలు కావాలి. వస్తాయి. ఎలా వస్తాయి? ఎవరెత్తాలు? ప్రజలు. రాముడి కోసం వానరులు వారధి కట్టినట్టు ప్రజలే శుభకార్యం నిర్వహిస్తారు. పన్నులు కట్టడానికే నిక్కి నీలికి ముక్కి ములికే ప్రజలు ఏదో చేస్తారన్న నమ్మకం నాకు లేదు. నాకుంది. ప్రతి మనిషిలో ఉన్న దైవభక్తిని తట్టి లేపుతాను. కొండల్లోకి కోనల్లోకి పల్లె పల్లెకి వెళ్లి జోలె పట్టి యాచిస్తాను. వాళ్ళిచ్చిన చందాలతోనే గుడిని నిర్మిస్తాను. ఈ శుభకార్యం కోసం రేపటి నుంచి మనమందరం పసుపు బట్టలు ధరించి శ్రీరామ దీక్ష స్వీకరిద్దాం. జై శ్రీరామ్. కమలా, కమలా, మహాపురుషులు వచ్చారు. పాద ప్రక్షాళనకు నీళ్లు తీసుకురా. దయచేయండి. ఇదే మా ఇల్లు. ఇల్లా? ఈ చెట్టు నీడనే మా ఇల్లు. ఆ రాముడికి మందిరం నిర్మించేదాకా ఇక్కడే ఉండాలని ఆయన సంకల్పించారు. హే రామ్, గొప్ప సంకల్పం. ఏ సంకల్పాన్నైనా సిద్ధింపజేసే కల్పకం శ్రీరామ తారక మంత్రం. తారక మంత్రం? అవును, శివుడు పార్వతికి ఉపదేశించిన మంత్రం. ఆ దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. నీవు అనుకున్నది తప్పక సిద్ధిస్తుంది. ధన్యోస్మి. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. గురుదేవా, ఏ మంత్రం దివ్యమైనదో, దేదీప్యమైనదో, పావనమైనదో ఆ తారక మంత్రోపదేశంతో నన్ను ధన్యుని చేశారు. ఈ మంత్రాన్ని ప్రజలందరితో పలికిస్తాను. శ్రీరామకోటి రచనకు
శ్రీకారం చుట్టిస్తాను. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా. అవును, అంత డబ్బు వసూలు చేశాక కూడా మందిర నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదు? తానీషా ప్రభువుల అనుమతి కోరుతూ లేఖ పంపించాను. ఇంకా ఆజ్ఞ రాలేదు. మందిర నిర్మాణానికి కావలసింది ఆ ప్రభువుల ఆజ్ఞ కాదు, శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ. అది ఎప్పుడో జరిగిపోయింది. శుభస్య శీఘ్రం. వచ్చే దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకానికి వశిష్ఠుల వారు పెట్టిన శుభముహూర్తం. మందిర నిర్మాణానికి ఆ ముహూర్తమే దివ్యంగా ఉంటుంది. ఏమిటి ఏమిటి ఏమిటేమిటి ఏమిటయ్యా? ఏమిటి దివ్యంగా ఉండేది? వెలక్కాయ్. వశిష్ఠుడు ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా వంకాయ్? ఆ దండక ముహూర్తం వల్లే 14 ఏళ్ళు దండకారణ్యంలో పడి బూడిద గుమ్మడికాయలు తిన్నాడయ్యా మా శ్రీరామచంద్రుడు. నాకు తెలిసి అడుగుతున్నాను, ఒక ముసలమారు గుడికి ముహూర్తం పెట్టడం ఏంటయ్యా ములక్కాయ్? ఏమిటా చూపు? ఎండు మిరపకాయలు నవిల వాళ్ళలాగా. ఏం మింగుతావా? మింగు. నువ్వు నిజంగా దమ్మున్నవాడివైతే ఈ దద్దోజనం ధర్మాచార్యులు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు చెప్పిన సమాధానం సరైనదైతే నా పిలక కత్తిరించుకొని గడ్డం పెంచుకుంటాను. కాకపోతే నువ్వు గడ్డం కత్తిరించుకొని పిలక పెంచుకోవాలి. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు, చెప్పులు రాజ్యమేలే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు. ముహూర్తం పెట్టింది ఆ పని కోసమే. ఇదిగో, ఇంకొకసారి నీ తురక రామాయణం నాకు వినిపించావంటే నీ గడ్డం కొబ్బరి పీచు పీకినట్టు పీకేస్తాను. ఆ తర్వాత తురక తుత్తురి వాయించుకోవాల్సి వస్తుంది. దద్దోజనం ఆచార్యుల వారు తురక అంటున్నారు. బీబీ నాంచారమ్మని వెంకటేశ్వరుడు కళ్యాణం ఆడిన దగ్గర నుండి మనం బంధువులం అయిపోయాం కదా స్వామి. బంధుత్వమా బాదంకాయ? నాకు చిర్రెత్తిందంటే చింతకాయలు రాలిపోతాయి. మూడ్. ఇంకొక మాట మాట్లాడావంటే పొట్లకాయలు. ఈ విషయంలో ఇంకొక మాట మాట్లాడావా మెడకాయ మెలికలు తిరుగుతుంది, తలకాయ ఆయన కాళ్ళ దగ్గర పడుతుంది. వెళ్ళు. గురుదేవ, ఆలయ నిర్మాణం మీరు చెప్పిన ముహూర్తానికే మొదలవుతుంది. అయ్యా వచ్చేస్తున్నాడండి. హే అల్లా, హే రామ్. ఆగు. హే అల్లా, హే రామ్ అనుకుంటూ లోపలికి దూరుతున్నావు. ఎక్కడికి? ఆ రామయ్యను దర్శించుకుని ఆయన దివ్య పాదాలకు ఈ గోదావరి జలాలతో అభిషేకం చేయడానికి. గోదావరి, గోంగూర, అభిషేకం, ఆనపకాయ, దర్శనం, దబ్బకాయ లాంటి పులిహోర కబుర్లు ఈ దద్దోజన ధర్మాచార్య దగ్గర చెప్పొద్దు. ప్రతిష్ఠ జరిగిన ఆలయంలో నీలాంటి అన్యమతస్తులకు ప్రవేశం నిషేధం. ఈ కులాలు మతాలు పతిత పావనుడైన రామచంద్రుడు పట్టించుకోడు నాయన. ఉసిరికాయ తొక్కేం కాదు, ఒక్క తోపు దోశారంటే బూడిద. ఆగండి. ఆ మహాత్ముడిని గుళ్ళోకి రానివ్వండి. ఆ మహాత్ముడిని లోనికి రానిస్తే మేమంతా బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అంతే. ఓహో. గురుగారు, మీ భోజనండా ఏముంది? ఏముంటుంది? పొద్దున్నే తిన్న సద్ది దద్దోజనం. పొట్టంతా ఖాళీగా ఉంది. మరి మీ బుర్ర నిండా ఏముంది? బుర్ర నిండా బుర్రంతా ఖాళీగా ఉంది. మహాత్మా, మిమ్మల్ని రామయ్య దగ్గరకు వెళ్ళలేకపోతేనే రామయ్య మీ దగ్గరకు వచ్చాడు. మహానుభావ, నన్ను క్షమించండి మహానుభావ. ఇంత మహానుభావులైన మిమ్మల్ని తోలనాడి అపచారం చేశాను, నన్ను మన్నించండి. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మహాభక్తులారా, ఇకపై కుటిల కులమతాల కుమ్ములాటలకు చోటు లేకుండా అందరికీ రామయ్యను దర్శించుకునే వీలు కల్పిస్తున్నాను. అందుకు నాందిగా ఈ రోజు నుంచి భద్రాచల సీతారామస్వామి కళ్యాణోత్సవం 6 బయటే జరిపించాలని శాసనం చేస్తున్నాను. లోకోత్తరమైన మీ కళ్యాణాన్ని దర్శించలేకపోయానన్న లోటు గోపన్న వల్ల తీరింది. నిజమైన శ్రీరామదాసు ఆ గోపన్నే అనే నిజం అవగతమైంది. నీ అంతరంగం అర్థమైంది హనుమ. ఇకపై గోపన్న శ్రీరామదాసు అనే పేరుతో చిరంజీవి అయి వర్ధిల్లుతాడు. గోపన్న, మన రఘునాథుడు గంజిగుంటలో పడిపోయి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. గంజిగుంటలో పడి నిద్రపోతున్నాడండి. ఏమండి ఏమండి, ఈ గుడి కట్టడం కోసం మీరు రాత్రింబవళ్ళు నిద్ర అనేది లేకుండా పనిచేసేవారుగా. అది చూసి ఒకనాడు నా బిడ్డ నన్ను అడిగాడండి, అమ్మా నాన్నగారు ఎందుకు నిద్రే పోరు అని. ఈ గుడి కట్టేదాకా నాన్నకు నిద్ర రాదు నాన్న అని చెప్పాను. అయితే నేను కూడా నాన్నగారిలాగే గుడి పూర్తయ్యాకే నిద్రపోతానమ్మా అని అన్నాడు. గుడి పూర్తయింది. నా బిడ్డ నిద్రపోతున్నాడండి. హనుమా, పంచముఖాంజనేయుడివై వెళ్ళి ఆ పసివాడి పంచప్రాణాలను పరిరక్షించు. ఆజ్ఞ. జయ జయ మహాశక్తి మహితా ప్రమేయ, జయ జయ మహాకాయ మృదు హృదయ సదయ, జయ జయ మహారామ భక్తి రస నిలయ, జయ విజయ పంచముఖ విజయాంజనేయ విజయాంజనేయ. రఘునాథ, ఆ కోసలరాముడు ఇక్కడే కొలువై ఉన్నాడు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ పవిత్ర స్థల మహత్యాన్ని చాటడానికి ఆ భద్రాద్రి రాముడు ఆడిన నాటకం. ముందు ముందు ఈ భద్రాచలం ఒక మహాపుణ్యక్షేత్రమై కోరి కొలిచిన వారి కొంగు బంగారమై అలరారుతుంది. హే రామ్. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ